బాసర విద్యార్థిని వసంత ఆత్మహత్యలో ట్విస్ట్ నెలకొంది. ప్రేమ విఫలం కావడంతోనే వసంత సూసైడ్ చేసుకుంది అంటున్నారు పోలీసులు. ప్రియుడు గణేష్ ఆత్మహత్య చేసుకోవడంతోనే హాస్టల్లో వసంత ఉరివేసుకున్నట్టుగా చెప్తున్నారు. గణేష్ తన ఫోన్, వాట్సాప్ బ్లాక్ చేశాడని మనోవేదనకు గురైంది వసంత. గణేష్ తన సొంతూరులో ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని బాసర IIITలో బలవన్మరణానికి పాల్పడింది వసంత. ఆత్మహత్యకు కారణాలపై ఇంకా స్పష్టత రావాలని చెప్తూ ఉన్నారు స్టూడెంట్స్. ఈ మేరకు ఆందోళన చేస్తున్నారు. మా ప్రతినిధి నరేష్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, పోలీసులు ఆత్మహత్యకు కారణం ప్రేమే అని చెప్తున్నప్పటికీ కూడా స్టూడెంట్స్ ఎందుకని ఆందోళన చేస్తూ ఉన్నారు? ఏం అనుమానాలు ఉన్నాయి? బాసర IIITలో కలకలం రేపింది. వసంత అనే విద్యార్థిని ఆత్మహత్యలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిన్న రాత్రి వసంతకు సంబంధించిన స్నేహితుడు, ప్రియుడుగా చెప్తున్నారు లౌడ్యా గణేష్, 5 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నట్టుగా సమాచారం. అయితే నిన్న రాత్రి గణేష్ నుండి వచ్చిన ఆ ఫోన్ కాల్ తో ఒక్కసారిగా మనోవేదనకు గురవడంతోనే ఉదయం వసంత ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ట్విస్ట్, గణేష్ కూడా నిన్న రాత్రే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వసంతకు సంబంధించిన వాట్సాప్ ను బ్లాక్ చేసి, ఫోన్ కూడా బ్లాక్ చేసి ఆత్మహత్య చేసుకున్న సమాచారం అయితే బయటకు వస్తుంది. హైదరాబాద్ లో ఓ హాస్టల్లో ఉంటున్న లౌడ్యా గణేష్ నిన్న ఉరివేసుకొని రాత్రి వేళలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ఆ సమాచారం అందడంతోనే వెంటనే వసంత మరింత మనోవేదనకు గురై చేతికి కత్తితో ఘాట్లు వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయినప్పటికీ కూడా మరోసారి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్టుగా కూడా తెలుస్తుంది. చేతికి ఘాట్లు ఉండడము, రక్తపు మరకలు ఉండడము, మెడపైన కూడా రక్తం మరకలు ఉండడంతో విద్యార్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వసంత ఆత్మహత్య గల కారణాలు ఏంటో చెప్పాలంటూ కూడా వీసీ ఛాంబర్ ను కూడా చుట్టుముట్టిన పరిస్థితి. పర్సనల్ రీజన్స్ కారణంగానే, ప్రేమ వ్యవహారం కారణంగానే మనోవేదనకు గురయ్యే వసంత చనిపోయినట్టుగా వీసీ చెప్తున్నప్పటికీ ఇందులో క్లారిటీ ఇవ్వాలంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ను ముట్టడించి వీసీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం టిఫిన్ చేసి బయటకు వస్తానంటూ చెప్పి వసంత హాస్టల్ గదిలోనే, యమునా గర్ల్స్ హాస్టల్ కు సంబంధించిన తనుండున్న హాస్టల్ గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తోటి స్నేహితులు వెళ్లి చూడడంతో అప్పటికే హ్యాంగింగ్ చేసుకుని ఉండడం, రక్తము దారలు కిందికి బెడ్ పై పడుతుండడంతో భయభ్రాంతులకు గురైన తోటి స్నేహితులు హాస్టల్లో ఉన్న విజయ అనే సంబంధించిన కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు సమాచారం ఇవ్వడం, వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వడం, అక్కడి నుండి ఆమెను ప్రాథమిక ఆసుపత్రికి, క్యాంపస్ లో ఉన్న ఆసుపత్రికి తరలించే లోపే అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించడంతో ఉటావుటిన ఆమె డెడ్ బాడీని అయితే బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో కూడా సమాచారం కుటుంబ సభ్యులకు ఆలస్యంగా ఇచ్చారు. తోటి విద్యార్థులు కూడా సమాచారం ఇవ్వలేదన్న కారణంతోనే ప్రస్తుతం వీసీకి సంబంధించిన ఛాంబర్ వద్ద ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే వసంత ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా 2 సందర్భాల్లో ఇంటికి వెళ్ళిన సందర్భంలో కూడా ఆత్మహత్యకు యత్నించినట్టుగా కూడా వీసీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఈ వ్యవహారం జరగడంతోనే మందలించి పూర్తిగా ఆమెను ఈ క్లాస్ రూమ్ లో అందరితో ఉండే విధంగా చూసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ ఇరు కుటుంబాలకు సంబంధించి ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి బంధువులు అవుతారు. లౌడ్యా గణేష్, వసంత ఇరు కుటుంబాల మధ్య ప్రేమ వ్యవహారం తెలియడంతో ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోవడం కారణంగానే ఇద్దరు చనిపోయినట్టుగానైతే సమాచారం ఉంటుంది. ఇందులో పూర్తి క్లారిటీ పోలీసులు ఇవ్వాల్సి ఉంది. ఇటు కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇస్తే ఈ కేసుకు సంబంధించి పురోగతి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్ రైట్ నరేష్.